యాంటోనిమ్స్ మీద ఇది నా ఛానల్లో ఈ సిరీస్లో రెండో వీడియో. సో ఇంతకుముందు దీనికంటే ముందు వీడియోలో ఆల్రెడీ మనము ఈ లాజిక్స్ తోటి ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ లాజిక్స్ తోటి నేర్చుకొని ఉన్నాము, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ టేబుల్తో పాటు అదనంగా కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే టేబుల్ నుంచి రాకుండా వేరే వస్తే, అంటే లాజిక్ తోటి సంబంధం లేకుండా వీటికి అనుగుణంగా వస్తే అప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో గమనించండి, యాక్టివ్ ఇచ్చాడు, రైట్? యాక్టివ్కు ఆపోజిట్ ఏంటిది అన్నాడు? డియాక్టివ్, ఇన్యాక్టివ్, అన్యాక్టివ్, డిజాక్టివ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హ్యాపీ ఆపోజిట్ ఏంటిది? గమనించండి, ఈ లాజిక్ ప్రకారం కాదు, ఇది దీని ప్రకారం, రైట్? సో అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఇన్ తోటి కానీ, డిస్ తోటి కానీ, అన్తో కానీ, ఇమ్తో కానీ, ఇల్తో కానీ, ఐఆర్తో కానీ, ఎన్ఓఎన్తో కానీ, ఎంఐఎస్తో కానీ ఉంటే అది ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది, రైట్? ఒకసారి గమనించండి. హ్యాపీకి గమనించండి, ఇన్హ్యాపీ, డిస్హ్యాపీ, అన్హ్యాపీ, ఇన్హ్యాపీ, రైట్? అన్నీ దీనికి అనుగుణంగా ఉన్నాయి. సో అటువంటిప్పుడు మనం కంపల్సరీ ఆ పదం యొక్క ఆపోజిట్ను తెలుసుకొని ఉండాలి. సో హ్యాపీ ఆన్సర్ వచ్చేసి అన్హ్యాపీ అవుతుంది, రైట్? ఇంత ఈజీగా అడగడు, కాకపోతే ఉన్న కొద్దీ మనం టఫ్ను పెంచుకుంటూ వెళ్ళాము. ఒకసారి గమనించండి. హానెస్ట్కు ఆపోజిట్ ఏంటిది? అన్హానెస్ట్, డిస్హానెస్ట్, ఇన్హానెస్ట్, ఇంహానెస్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? డిస్హానెస్ట్. నెక్స్ట్, కరెక్ట్కు ఆపోజిట్ ఏంటిది? గమనించండి. అన్కరెక్ట్, ఇన్కరెక్ట్, డిస్కరెక్ట్, ఇంకరెక్ట్. మనం జాగ్రత్తగా, మనం ప్రశాంతంగా కనుక ఆలోచిస్తే ఇటువంటి ప్రశ్నలకు, అంటే లాజిక్తో సంబంధం లేకుండా వచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్కు సమాధానాలు మనకు దొరుకుతాయి. సో గమనించండి, కరెక్ట్కు ఆపోజిట్ ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పాజిబుల్. నెక్స్ట్ వర్డ్ పాజిబుల్ ఆల్రెడీ గమనించండి, ఇక్కడ మనకు లాజిక్ ఉంది. పాజిబుల్ అంటే ఏదైనా వర్డ్ పీ తోటి కనుక స్టార్ట్ అయితే అప్పుడు గమనించండి ఏముంటుంది ఆన్సర్లో? ఐఎం తోటి ఉన్న పదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో ఐఎం తోటి ఉన్నది ఏది? ఇది. సో గమనించండి, సో ఆన్సర్ ఇది, పాజిబుల్, ఇంపాసిబుల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇది గమనించండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? లాజికల్ అంటే దేనితో స్టార్ట్ అయింది? ఎల్ తోటి కనుక స్టార్ట్ అయితే, అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మన లాజిక్, ఎల్ తోటి కనుక స్టార్ట్ అయితే ఆన్సర్లో ఐఎల్ ఉంటుంది. గమనించండి, ఐఎల్ ఉన్నటువంటిది ఏది? ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఇది, లాజికల్, ఇల్లాజికల్. నెక్స్ట్, రెగ్యులర్ అంటే ఆర్ తోటి స్టార్ట్ అయింది. మనకు ఆల్రెడీ ఇది లాజిక్లో ఉన్నదే, ఆర్ తోటి స్టార్ట్ అయితే ఐఆర్ ఉందా ఆన్సర్ అవుతుంది. ఇక్కడేముందా? లేదు. ఇక్కడుందా? లేదు. ఇందులో లేదు, ఇది ఆన్సర్ ఇది అవుతుంది. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. నెక్స్ట్, లాజికల్ ఎల్ తోటి స్టార్ట్ అయింది, ఐఎల్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. గమనించండి, ఐఎల్ ఉన్నది ఆన్సర్. లాజికల్, ఇల్లాజికల్. రెస్పాన్సిబుల్ ఆర్ తోటి స్టార్ట్ అయింది, ఐఆర్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఐఆర్ ఎక్కడుంది? ఇది. సో ఆన్సర్ ఇది. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్కు ఆపోజిట్ ఏమవుతుంది? ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది. పొలైట్ పీ తోటి స్టార్ట్ అయింది, ఓకే? పీ తోటి స్టార్ట్ అయినప్పుడు ఐఎంతో ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఐఎంతో ఉన్నటువంటిది ఏది? ఇది. సో ఆన్సర్ ఇది అవుతుంది, పొలైట్, ఇంపొలైట్. నెక్స్ట్ గమనించండి, ఫెయిర్, రైట్? ఫెయిర్కు ఆన్సర్ ఏమవుతుంది? అన్ఫెయిర్, ఇన్ఫెయిర్, డిస్ఫెయిర్, ఇంఫెయిర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ఫెయిర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కొన్ని పదాలకు ఆపోజిట్స్ లాజిక్ ప్రకారం ఉండవు కాబట్టి కంపల్సరీ మనం వాటిని నేర్చుకోవాలి. మోస్ట్లీ దాదాపుగా 90% బిట్ అనేటువంటిది ఈ టేబుల్లో ఉన్నటువంటి లాజిక్ అనుగుణంగానే ఇంతకుముందు రావడం జరిగింది.
ఈ లాజిక్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 90% మనం కష్టపడకుండా మార్కులు పెట్టేది ఆపోజిట్ విషయంలో, యాంటోనిమ్స్ విషయంలో మనకు మార్కులు సంపాదించి పెట్టేది ఈ టేబుల్ కాబట్టి తప్పకుండా ఈ టేబుల్ను నోట్స్లో రాసి పెట్టుకోండి. రైట్. అయితే చాలామంది మెటీరియల్ జిరాక్స్ తీపించుకుంటాము అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. సో ఇంత మెటీరియల్ను, ఇన్ని పేజెస్ను మీరు జిరాక్స్ తీసుకోవడం ఇబ్బంది, ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఇదే కాదు నా వీడియోలో ఉన్న ప్రతి లాజికల్ వీడియోలో ఈ విధంగా నేను టేబుల్లో లాజిక్స్ను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ మీరు ఏం లేదు, ఈ టేబుల్ను మీ నోట్స్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీకు అర్థం కావడం కోసం ఒక 3 బిట్స్ను ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి 3 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా గమనించండి. ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఈ విధంగా ఉండే, అంటే ఇవనే కాదు ఈ విధంగా ఉండేటువంటి ఒక 3 బిట్స్ను ఆ టేబుల్ కింద రాసేసుకోండి. అప్పుడు టేబుల్ అర్థమవుతుంది. టేబుల్ బేస్ చేసుకొని బిట్స్ ఎలా వస్తాయి అనేటువంటిది కూడా మీకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు, డబ్బులు ఖర్చు కాకుండానే నేర్చుకోవచ్చు. అదే జిరాక్స్ తీసుకుంటే చాలా అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీకు యూజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఒకవేళ అర్థం కాలేదంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ గమనించండి. వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ అగ్రి? అగ్రికి యాంటోనిమ్ ఏంటిది? అగ్రికి యాంటోనిమ్ అనగ్రి, ఇనగ్రి, డిజగ్రి, ఇమగ్రి. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే డిజగ్రి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది లాజిక్ ప్రకారం కాదు. రైట్. విజిబుల్, విజిబుల్కు ఆపోజిట్ ఏంటిది? అన్విజిబుల్, ఇన్విజిబుల్, డిస్విజిబుల్, ఇన్విజిబుల్. సో ఆన్సర్ వచ్చేసి ఇన్విజిబుల్. గమనించండి సార్, ఇప్పుడు మీరు చెప్పేది లాజిక్ ప్రకారం లేవు కదా అని మీరు అడగొచ్చు. లాజిక్స్ తోటి ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది. లాజిక్స్ కాకుండా ఎలా మరి బిట్లు వస్తాయి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఈ రెండో వీడియో. సో ఇందులో ఫస్ట్ వీడియోలో మీరు లాజిక్స్ తోటి నేర్చుకున్నారు. సెకండ్ వీడియోలో లాజిక్స్ లేకుండా ఉన్న బిట్స్, ఈ 2 రకాలైనటువంటి బిట్స్ ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. సో అది ఇక్కడ జరిగేది. నెక్స్ట్ది మెచ్యూర్కు ఆపోజిట్ ఏమొస్తుంది? ఆల్రెడీ దేంతో స్టార్ట్ అయింది? ఇది ఎం తోటి స్టార్ట్ అయింది. ఇక్కడ గమనించండి, ఎంతో ఉంటే ఐఎం ఉన్నట్టు ఆన్సర్ అవుతుంది. గమనించండి, ఇది ఆన్సర్. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ సెక్యూర్? వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ సెక్యూర్? సెక్యూర్కు యాంటోనిమ్ ఏంటిది? ఇన్సెక్యూర్, అన్సెక్యూర్, డిస్సెక్యూర్, ఇన్సెక్యూర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్సెక్యూర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పేషెంట్ దేంతో స్టార్ట్ అయింది? ఇది పీ తోటి. ఓకే, పీతో ఉన్నప్పుడు ఐఎం డైరెక్ట్ ఇక మనకు ఐఎం ఉన్నది ఆన్సర్. పేషెంట్, ఇంపేషెంట్. రైట్. సారీ, రైట్. పేషెంట్, ఇంపేషెంట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ కంప్లీట్? కంప్లీట్కు యాంటోనిమ్ ఏంటిది? అన్కంప్లీట్, డిస్కంప్లీట్, ఇన్కంప్లీట్, నెక్స్ట్ ఇన్కంప్లీట్. సో కంప్లీట్కు ఆపోజిట్ వచ్చేసి ఇన్కంప్లీట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్కు ఆపోజిట్ ఇండైరెక్ట్, అన్డైరెక్ట్, డిస్డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్, ఇండైరెక్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒబీడియంట్. ఓకే, అన్ఒబీడియంట్, ఇన్ఒబీడియంట్, డిజొబీడియంట్, ఇమొబీడియంట్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిజొబీడియంట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ అంశానికి సంబంధించి యాంటోనిమ్కు సంబంధించినటువంటి రెండో వీడియో. ఈ మొత్తం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని నాకు పీడిఎఫ్ లింక్, రైట్, పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, వారికి నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మీద ఒక సీక్వెన్స్లోనే చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మీద వీడియోని అప్లోడ్ చేస్తాను. గమనించండి, ఏపీ వారి కోసం ఏపీ టెట్ అనేటువంటి ఒక ఫోల్డర్ను నేను క్రియేట్ చేయడం జరిగింది నా ఛానల్లో. సో దాని ద్వారా మీరు చూడవచ్చు. ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, ఏపీ టెట్ అని పెట్టాను కానీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి తెలంగాణ వారికి, ఏపీ వారికి. సో ఇద్దరికి ఉపయోగపడే విధంగా టాపిక్స్ ఉంటాయి. మనం ఎంత అదనంగా నేర్చుకుంటే అంత సంతోషం. కాబట్టి తప్పకుండా ఇద్దరు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి తప్పకుండా ఏపీ మరియు తెలంగాణ వారు చూడగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో, అంటే సిలబస్ పేపర్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ సీక్వెన్స్లోనే నేను చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఒకసారి గమనించగలరు. ఇదొక్కటే కాదు, దీనికంటే ముందు ఆల్రెడీ, అంటే ఈ సిరీస్లోనే కాదు, ఇంతకుముందు గతంలో జరిగిన టెట్లకు కూడా నేను ఈ స్పెల్లింగ్ అనేటువంటి దాని మీద టాపిక్ మీద ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అది చూడకపోతే ఆ వీడియో కూడా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్. పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు లింక్ అని టైప్ చేయండి, నేను తప్పకుండా మీకు లింక్ను ప్రొవైడ్ చేస్తాను.